हाय स्टूडेंट्स మనం 9th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ వైజ్ఞానిక చేతనాకి వాహక్ చంద్రశేఖర్ వెంకటరామన్ అనే పాఠాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో మనము ఈ పాఠాన్ని మనకు అందించిన ధీరంజన్ మాల్వీ గురించి ఇంట్రొడక్షన్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. అందరికీ తెలిసిన విషయమే చంద్రశేఖర్ వెంకటరామన్ ద గ్రేట్ సైంటిస్ట్. అతని స్ట్రగ్లింగ్ లైఫ్ గురించి అంటే చైల్డ్హుడ్ నుంచి అతను శాస్త్రవేత్తగా మారిన మధ్యకాలంలో అతని స్ట్రగ్లింగ్ లైఫ్ ని మనము ఈ లెసన్ లో తెలుసుకుందాం. వైజ్ఞానిక చేతనాకి వాహక్ చంద్రశేఖర్ వెంకటరామన్, దీని అర్థము విజ్ఞాన చైతన్యాన్ని కలిగి ఉన్న చంద్రశేఖర్ వెంకటరామన్ అని అర్థం. पेड़ से सेब गिरते हुए तो लोग सदियों से देखते आ रहे थे, मगर गिरने के पीछे छिपे रहस्य को न्यूटन से पहले कोई और समझ नहीं पाया था. ठीक उसी प्रकार विराट समुद्र की नील वर्णीय आभा को भी असंख्य लोग आदिकाल से देखते आ रहे थे, मगर इस आभा पर पड़े रहस्य के पर्दे को हटाने के लिए हमारे समक्ष उपस्थित हुए सर चंद्रशेखर वेंकटरामन. पेड़ से सेब गिरते हुए तो చెట్ల నుండి సేబ్ మీన్స్ యాపిల్, చెట్ల నుండి యాపిల్ పండ్లను పడుతూ ఉండడం చాలా మంది చూస్తూనే ఉంటారు. సదియోన్సే అంటే అనేక శతాబ్దాలుగా అనేక మంది చూస్తూనే ఉన్నారు. మగర్ గిన్నే కే పీछे रहस्य को न्यूटन से पहले कोई और समझ नहीं पाया था. కానీ దీని వెనుక ఉన్న రహస్యాన్ని న్యూటన్ కన్నా ముందు ఎవరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ విషయాన్ని ముందుగా, ఆ రహస్యాన్ని, దాని వెనుక ఉన్న మిస్టరీని తెలుసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే న్యూటన్. ఠీక్ ఉసీ ప్రకార్, సరిగ్గా అదే విధంగా విరాట్ సముద్రకి నీలవర్ణీయ ఆభాకు, విరాట్ సముద్రకి అంటే విశాలమైన సముద్రం యొక్క నీలవర్ణీయ ఆభాకోవి నీలివర్ణీయ ప్రకాశాన్ని కూడా అసంఖ్య లోగ్ అన్కౌంటబుల్ లోగ్ ఆదికాసే దేఖ్తే ఆ రహే థే, ప్రాచీన కాలం నుండి ప్రజలు చూస్తూనే ఉన్నారు, చాలా మంది గమనిస్తూనే ఉన్నారు. మగర్ ఇస్ ఆభా పర్ పడే రహస్యకే పర్దేకు, కానీ దీని వెనక ఉన్న మిస్టరీని మీద ఉన్న తెరను తొలగించుటకు మన ముందుకు చంద్రశేఖర్ వెంకటరామన్ గారు ప్రత్యక్షమయ్యారు. బాత్ సన్ 1921 की है, जब रामन समुद्री यात्रा पर थे. जहाज के डेक पर खड़े होकर नीले समुद्र को निहारना प्रकृति प्रेमी रामन को अच्छा लगता था. वे समुद्र के नीली आभा में घंटों खोए रहते, लेकिन रामन केवल भावुक प्रकृति प्रेमी ही नहीं थे, उनके अंदर एक वैज्ञानिक की जिज्ञासा भी उतनी ही सशक्त थी. ఈ విషయము 1921లో విషయం అన్నమాట. జబ్ రామన్ సముద్రీ యాత్ర పర్ थे, వెంకటరామన్ సముద్రంపై ప్రయాణం చేస్తున్నారు. జహాజ్ కే డెక్ పర్, ఆ ఓడ యొక్క డెక్ మీద, ఆ ప్లేస్ లో ఖడే హోకర్ నీలే సముద్రకు నిహారణ, అక్కడ నించుని నీలి వర్ణం గల సముద్రాన్ని చూస్తూ ఉండడం. ప్రకృతి ప్రేమి రామన్ కు అచ్చా లగ్తా థా, ఇతనికి వెంకటరామన్ కి ప్రకృతి అంటే చాలా ఇష్టం, ప్రకృతి ప్రేమికుడు. ఇతనికి ప్రకృతిలో ఉన్న అందాన్ని ఆస్వాదించడం అనేది చాలా ఇష్టం. వే సముద్రకి నీలి ఆభామే గంటో ఖోయే రహతే, గంటల తరబడి అతను ఆ నీలివర్ణం చూస్తూ తనకు తను మర్చిపోయేవారు. లేకిన్ రామన్ కేవల్ భావుక్ ప్రకృతి ప్రేమి హీ నహీ థే, उनके अंदर एक वैज्ञानिक की जिज्ञासा भी उतनी ही सशक्त थी. ఇతను ప్రకృతి ప్రేమికుడే కాదు, ఇతనిలో ఒక సైంటిస్ట్ కు ఉండవలసిన ఎక్సైట్మెంట్ కూడా ఉంది అన్నమాట. ఏదైనా విషయాన్ని చూస్తే దాని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇతనికి కుతూహలత ఉండేది. అర్థమైంది కదా? ఏదైనా విషయాన్ని చూస్తే దాని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఇతనికి ఎక్సైట్మెంట్ కలిగి ఉండేది అనమాట. అదే ఎక్సైట్మెంట్, యహీ జిజ్ఞాస ఉన్సే సవాల్ కర్ బైఠీ, అదే జిజ్ఞాస అతన్ని ప్రశ్నించేలా చేసింది. అదేంటంటే ఆఖిర్ సముద్ర కా రంగ్ నీలా హీ క్యూ హోతా హై, కుచ్ ఔర్ క్యూ నహీ, చివరికి సముద్రం యొక్క రంగు బ్లూ కలర్ లోనే అంటే నీలి రంగులోనే ఎందుకు ఉంటుంది, వేరే రంగులో ఎందుకు ఉండదు అనే ఒక ప్రశ్న అతనిలో మొదలైంది. సవాల్ కా జవాబ్ ఢూంఢేమే లగ్గాయి, ఈ విషయాన్ని ఛేదించుటకు, ఈ రహస్యాన్ని తెలుసుకోవడంలో అతను నిమగ్నులయ్యారు. జవాబ్ ఢూంఢతే హీ వే విశ్వవిఖ్యాత బన్గయే, దానికి సమాధానం దొరకగానే ఇతను ప్రపంచ ప్రఖ్యాతి పొందారు, అంటే ప్రపంచంలో ఇతను పేరుగాంచాడు. రామన్ का जन्म 7 नवंबर सन 1888 को तमिलनाडु के तिरुचिरापल्ली नगर में हुआ था. उनके पिता
विशाखापट्टनम में गणित और भौतिकी के शिक्षक थे। पिता इन्हें बचपन से गणित और भौतिकी पढ़ाते थे। 1888లో నవంబర్ 7న ఇతను తమిళనాడులోని తిరుచిరాపల్లి నగర్లో జన్మించారు। इनके पिता इतनी తండ్రి విశాఖపట్నం में गणित और भौतिकी के शिक्षक थे। ఇతను విశాఖపట్నంలో గణిత శాస్త్రము అంటే మ్యాథమెటిక్స్ और భౌతికి కే శిక్షక్ అంటే భౌతిక శాస్త్రం అంటే ఇతను గణిత శాస్త్రము మరియు భౌతిక శాస్త్రాన్ని బోధించేవారు। పితా ఇని బచపన్ సే హి గణిత और భౌతికి పढ़ाते थे। టీచర్ అయి ఉండడం వల్ల ఇతను తన కొడుకుని అంటే వెంకటరామన్ని గణిత శాస్త్రము మరియు భౌతిక శాస్త్రము అంటే మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ బోధిస్తూ ఉండేవారు। इसमें कोई अतिशयोक्ति नहीं होगी कि जिन दो विषयों के ज्ञान ने उन्हें जगत प्रसिद्ध बनाया, उनकी सशक्त नींव उनके पिता ने ही तैयार की थी। इतनी प्रपंच प्रख्याति చెందుటకు మూల కారణమైన ఈ రెండు సబ్జెక్టులు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కానీ దీనికి ఫౌండేషన్ వేసింది తన తండ్రి। ఈ రెండు సబ్జెక్టులను చిన్నప్పటి నుంచి అతని బోధించడం వల్లే అతను ప్రపంచ ప్రఖ్యాతి పొందాడనే చెప్పడంలో అతిశయోక్తి లేదు। ఇతను ప్రపంచ ప్రఖ్యాతి పొందుటకు బలమైన పునాది వేసింది ఇతని తండ్రి। कॉलेज की पढ़ाई उन्होंने पहले ABN कॉलेज तिरुचिरापल्ली से और फिर प्रेसिडेंसी कॉलेज मद्रास से की। इतनु स्टार्टिंग లో ABN కాలేజ్ లో తిరుచిరాపల్లిలోని ABN కాలేజ్ లో చదివారు। దాని తర్వాత మిగతా చదువులు అతను ప్రెసిడెన్సీ కాలేజ్ మద్రాస్ లో పూర్తి చేశారు। BA और MA दोनों ही परीक्षाओं में उन्होंने काफी ऊंचे अंक हासिल किए। చివరకు ఇతను BA మరియు MA లో కూడా ఎక్కువ సంఖ్యలో ఇతను మార్కులను సంపాదించుకున్నారు। रामन का मस्तिष्क विज्ञान के रहस्यों को सुलझाने के लिए बचपन से ही बेचैन रहता था। अपने कॉलेज के जमाने से ही उन्होंने शोध कार्यों में दिलचस्पी लेना शुरू कर दिया था। उनका पहला शोध पत्र फिलोसॉफिकल मैगजीन में प्रकाशित हुआ था। उनकी दिली इच्छा तो यही थी कि वे अपना सारा जीवन शोध कार्यों को ही समर्पित कर दें, मगर उन दिनों शोध कार्यों को पूरा समय के कैरियर के रूप में अपनाने की कोई खास व्यवस्था नहीं थी। प्रतिभावान छात्र सरकारी नौकरी की ओर आकर्षित होते थे। रामन भी अपने समय के अन्य सुयोग्य छात्रों की भांति भारत सरकार के वित्त विभाग में अफसर बन गए। उनकी तैनाती कलकत्ता में हुई। ఈ రామన్ యొక్క మనసు అంటే ఇతని మైండ్ ఎప్పుడు కూడా సైన్స్ యొక్క రహస్యాలను ఛేదించడంలో జిజ్ఞాసను కలిగి ఉండేది। अपने कॉलेज के जमाने से ही उन्होंने शोध कार्यों में दिलचस्पी लेना शुरू कर दिया। ఇతను కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే శోధ కార్యమే అంటే ప్రయోగాలు చేయడంలో దిల్చస్పీ ఇంట్రెస్ట్ చూపించేవాడు। కాలేజు దశ నుంచి ఇతనికి పరిశోధనలు చేయాలని ఇంట్రెస్ట్ కలిగి ఉండేవాడు అన్నమాట। उनका पहला शोध पत्र ఇతని మొదటి పరిశోధనా పత్రము ఫిలాసఫికల్ मैगजीन లో ప్రచురింపబడింది। उनकी दिली इच्छा तो यही थी कि वे अपना सारा जीवन शोध कार्यों को ही समर्पित कर दें। జీవితం అంతా కూడా ఈ పరిశోధనలకే అంకితం చేయాలని అతను హృదయపూర్వకంగా కోరుకునేవారు। అంటే అతను మనసంతా కూడా తన జీవితాన్ని ఈ పరిశోధనలకే అంకితం చేయాలని అనుకునేది। मगर उन दिनों शोध कार्यों को पूरे समय के कैरियर के रूप में अपनाने की कोई खास व्यवस्था नहीं थी। పరిశోధననే తన వృత్తిగా చేసుకున్నటకు ఆ రోజుల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు అనేవి ఉండేవి కాదు। ప్రతిభావాన్ ఛాత్ర సర్కారీ నౌకరీకి ఓర్ ఆకర్షిత్ హోతే थे। ఈ విద్యార్థుల్లో ప్రతిభావంతులైన స్టూడెంట్స్ అంటే బాగా చదువుకున్న ప్రతిభావంతులైన విద్యార్థులు ఏం చేసేవారంటే सरकारी नौकरी की ओर అంటే ప్రభుత్వ ఉద్యోగాల వైపుకు ఆకర్షితులయ్యేవారు। रामन भी अपने समय के अन्य सुयोग्य छात्रों की भांति भारत सरकार के वित्त विभाग में अफसर बन गए। ఇతని తోటి విద్యార్థుల్లాగే రామన్ కూడా తన ప్రతిభతోటి గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఇతను కూడా ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు। उनकी तैनाती कलकत्ता में हुई। इतनी पोस्टिंग कलकत्ताలో జరిగింది। कलकत्ता में सरकारी नौकरी के दौरान उन्होंने अपने स्वाभाविक रूह ज्ञान को बनाए रखा। दफ्तर से फुर्सत पाते ही वे लौटते हुए बाहू बाजार आते, जहां इंडियन एसोसिएशन फॉर द कल्टीवेशन ऑफ साइंस की प्रयोगशाला थी। यह अपने आप में एक अनूठी संस्था थी, जिस कलकत्ता के एक डॉक्टर महेंद्रलाल सरकार ने
वर्षों की कठिन मेहनत और लगन के बाद खड़ा किया था। इस संस्था का उद्देश्य था देश में वैज्ञानिक चेतना का विकास करना। अपने महान उद्देश्यों के बावजूद इस संस्था के पास साधनों का नितांत अभाव था। रामन इस संस्था की प्रयोगशाला में काम चलाऊ उपकरणों का इस्तेमाल करते हुए शोध कार्य करते। यह अपने आप में एक आधुनिक हठ योग का उदाहरण था, जिसमें एक साधक दफ्तर में कड़ी मेहनत के बाद बहु बाजार की इस मामूली सी प्रयोगशाला में पहुंचता और अपनी इच्छा शक्ति के जोर से भौतिक विज्ञान को సమృద్ధి बनाने का प्रयास करता। కలకత్తాలో తన ప్రభుత్వ ఉద్యోగంలో అతను తన సహజ ఒరవడిని తనకున్న అలవాటు ప్రకారంగా అంటే తన సహజంగా ఉన్న అలవాటును కొనసాగించేవారు. ఆఫీస్ నుండి ఖాళీ అయిన వెంటనే ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ప్రయోగశాల ఉన్న బహుబజార్కి తిరిగి వచ్చేవారు. ఇది ఒక ప్రత్యేకమైన సంస్థ, जिसे कलकत्ता के एक डॉक्टर महेंद्रलाल सरकार ने वर्षों की कठिन मेहनत और लगन के बाद खड़ा किया था. కలకత్తాకు చెందిన ఒక మహేంద్రలాల్ సర్కార్ అనే వైద్యుడి యొక్క శ్రమ మరియు అంకిత భావంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ का उद्देश्य था देश में वैज्ञानिक चेतना का विकास करना. अपने महान उद्देश्यों के बावजूद इस संस्था के पास साधनों का नितांत अभाव था. దేశంలో శాస్త్రీయ స్పృహను పెంపొందించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇన్ని లక్ష్యాలు ఉన్నప్పటికీ ఈ సంస్థలో వనరుల యొక్క కొరత ఉండేది, అంటే కావలసిన పరికరాలు ఉండేవి కాదు. यहाँ पे रामन इस संस्था की प्रयोगशाला में काम चला उपकरणों के इस्तेमाल करते हुए शोध कार्य करते थे. రామన్ ఈ సంస్థలో సాధనాల యొక్క కొరత ఉన్నప్పటికీ తాత్కాలికంగా అంటే టెంపరీగా కొన్ని పరికరాలను తీసుకొచ్చి ఆయన పరిశోధనలు చేస్తూ ఉండేవారు. यह अपने आप में एक आधुनिक हठयोग का उदाहरण था. ఇది ఒక కొత్త యుగానికి ఒక ఉదాహరణ లాంటిది, అంటే యూనిక్ అన్నమాట. जिसमें एक साधक दफ्तर में कड़ी मेहनत के बाद बहु बाजार की इस मामूली सी प्रयोगशाला में पहुंचता और अपनी इच्छा शक्ति के जोर से भौतिक विज्ञान को సమృద్ధి बनाने के प्रयास करता. ఇందులో ఒక అన్వేషకుడు తన ఆఫీసులో చాలా కష్టపడి తన ఆఫీసులో పని ముగించుకొని ఆ ప్రయోగశాలలో వెళ్ళి తన కార్యసాధన కోసం తన సంకల్ప బలంతో భౌతిక శాస్త్రాలను సుసంపన్నం చేయడానికి కృషి చేస్తూ ఉండేవాడు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితో ఈ లెసన్ యొక్క ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.